నేను ఈ పుస్తకం రాశా. దీంట్లో సొలొమోను రాసిన పరమగీతం ఉంది ఇక్కడ. దీంట్లో ఒకటి పాట, రెండోది మాట, మూడోది మూట, నాలుగు తోట, ఐదు బాట, ఆరు ఉచ్చారణవనం. అప్పుడేంది? ఆరైంది. ఏ పట్టమో రాజ్యం అనేది. రాజ్యం అంది పుట్టిన పుడక దేవదాసయ్య అక్కడే. బైబిల్ మిషన్లో కేరళ పెద్ద అమ్మాయి అక్కడ శైలి ఎక్కాట. బైబిల్ మిషనరీ పాఠాలలో అక్కడికి పంపించినప్పుడు నా పెద్ద కూతురు కూడా వెళ్ళింది. ఇప్పుడు అదేమ్మా ఆ సభలో ఓ పాస్టర్ గారు ఈ మాట చెప్పారంట. ఏది? మాట మూట రాజాలా సభలో మూట ఇచ్చారా అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు మొట్టమొదటి పాట పాడినాను. కొంచెం అర్థమవుతుందన్నమాట. మా పక్కనే కొంచెం అర్థమవుతుందంట. భూలోకములు ఉండగానే బతికుండగానే ఆ పాట మనం నేర్చుకోవాలి. పరమగీతం అన్నాడు. పరమగీతం అంటే పరలోకం, గీతంటే పాట. పెళ్లి కొడుకైన యేసు ప్రభు, పెళ్లి కుమార్తె అయిన సంఘము ఎందరూ కలిసి పాడుకునే పాటనే దీన్ని పరమగీతం అన్నాడు. పరమేశ్వరి వంది నిరుడు పరమేశ్వరి వంది వల్లి పద్మావతి పావురమీ పరమేశ్వరి వంది వల్లి పద్మావతి పావురమీ ప్రాణమునే ప్రాణముని భూలోకములు ఉండగానే ఈ పాట నేర్చుకోవాలి. మొట్టమొదట ఎవరు పాడారు ఈ పాట? వాడేమో నెట్లంబోస్తులు. మొట్టమొదట పాడింది ఎవరు? యేసు ప్రభువే పాడాడు. చెప్పండి, ఏమంటున్నా? యేసు ప్రభువే. మత్తయి సువార్త అందరూ చదివద్దు. ఒక్కడు మళ్ళీ కూడా ఇంకోటి కాడబడింది.
మత్తయి సువార్త 86వ అధ్యాయము 30 చదువు. వారు చాలు అదే నువ్వు కూర్చోబాయ్. ఆయన వెళ్ళాక శిష్యులతో పాటు కూడా పాటలు పాడుకుంటూ పోయాడమ్మా. అయ్యా అమ్మా వినండి, మొట్టమొదటి పాడండి ఏసయ్య ప్రజాపడ్డాడు. రెండో దేవుడు పాడారు నక్షత్రాలు పాడి అంట. చెప్పండి చెప్పండి మొట్టమొదట ఆయన పాడాడు. రెండోది నక్షత్రాలు పాడితే దేవదూతలు నాట్యమైనవి అంట. చెప్పండి నక్షత్రాలు పాడుతుంటే దేవదూతలు నాట్యమాడినంత. అందుకే నేను రాసే మాట నేను ఎక్కను. ఏబు గ్రంథము 38వ అధ్యాయము మంచిది 38 ఏడు నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఎవరో నాకు వాళ్ళ నక్షత్రాన్ని కూడి మాట పాడుతుంటే దేవదూత నాట్యమాడి. హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ వందనాలైంది. తర్వాత లాజరు చచ్చిపోయాడు. చెప్పండి, లాజరు చచ్చిపోయాడు. లోకాసు వార్త ఎవరైతే ఉంటుంది అంటే కొంచెం లోనికి వెళ్తా. అది ఎక్కడ లోకాసు వార్త 16వ అధ్యాయము 22కు వచ్చేసరికి అమ్మాయి లాజరు చచ్చిపోయాడు. దేవుడు దేవదూతలను పంపించాడు. మీరు వెళ్ళి లాజరుని పాటలు పాడుకుంటుందేమన్నారు. నిలబడ్డా మీరు వెళ్ళి 4 గంటలు చేతుల మీద పెట్టుకొని పాటలు పాడుకుంటారు. హల్లెలూయా. నిజంగా దేవదూతలు వచ్చారా? దేవదూతలు వచ్చారా? ఇప్పుడు చదువు కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 24 వచ్చి చదవండి. ఎవరంట? ఎవరో చుట్టూ కన్నికల దేవదూతలు వచ్చి పాటలు పాడుకుంటూ
రాష్ట్రంలో ఎవరు వచ్చారు? దేవదూత దిగి వచ్చి రాంబోరే చిత్తారముతో క్రీస్తుని వేడగరారండి, శ్రీధరు ముగ్గురు కోడిన తోట ఉండాలని నా స్వామికి తంబుర సితార నాదముతో పాటల పాడుకుంటా లాతను తీసుకెళ్ళి అబ్రహాము రొమ్ముని ఆడినన్నా. బైబిల్ ఉట్టి చెప్పండి, చెప్పండి. పాటల పాడుకుంటా లాతల్ని అబ్రహాము రొమ్ములు ఆడమన్నాడు. ఎంత ఆశ్చర్యమా! ఆ అనుభవం నీకుండా పాటలు పాడే అనుభవం కావాలి. 1986లో నాకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ వచ్చింది, 6 నెలలకి చచ్చిపోతాను. విన్నాది నాకు ఎక్కువ 6 నెలలు అయినాక పొనుకున్న పక్కన బాగా ఉంది. ఇద్దరు మనుషులు వచ్చారు. చూడాలా ఆడ చూడగానే ఈ నేత బలికి రాదు. ఆమె చూడగానే ఈ నేత్రము పనిచేయదు. ఆయన చూసా, ఆయన పంపించాడని నాకు తెలుసు. అన్నాక అయ్యా నా భార్య ఒక్క మాట చెప్పుకుంటాను అయ్యా అన్న, పుట్టింది మాట్లాడడం నీకు అన్నారా? అదేం మాట్లాడలా, చేయబెట్టామా అన్న కలపడలా. అయ్యా భార్య ఎవరు, బిడ్డ ఎవరు, వస్తానయ్యా అన్న. అన్నాక అమ్మాయి ఎదుగుతారో కూర్చో అన్నాక అయ్యా వస్తానయ్యా అన్న. బయలుదేరా అయ్యా పాట పాడుకుంటూ వస్తానన్న. మగిన ప్రేమని సంగీతాలబోనాన్ని చెల్లడు బాబోయన్ నలో నల్లప్పుడు చెన్నోగానే వసమై స్థిరముగా అలాడెదను బలముగా గిదే గోరై ప్రభువానే పనికి 3 వాట్లు అయిపోయింది. తీసుకొచ్చారా అన్నాడు. నా అయ్యా వచ్చారయ్యా అన్నా. చూసా, నాకేం కనపడ, అదేమి కనపడ, స్వరం మాత్రం విన్నా. వచ్చానయ్యా అన్న. వెళ్ళిపో అన్నాడు.
వెళ్ళిపో. డాక్టర్ గారు 6 నెలలు ఆవిచ్చాడు కానీ ఇప్పుడు నా అయ్య 40 సంవత్సరాలు అయిపోయాడు. ఆ పాట పాడుకున్నాము నాకుంది. ఇంకెవరికి ఉంది చెప్పండి? ఇంకెవరికి ఉంది? కీర్తన గ్రంథము బైబిల్తో ఇవ్వండి. ఇంకొక వాక్యం చెప్పి ముగిస్తా. ఇంకెవరికి ఉంది? కీర్తన గ్రంథము 71 నిజమల్లా నా నోరు ఎవరో దాని అంటాడు. దినల్లా నా నోరే అయ్యా నీ కీర్తనలతో నింపబడి ఉన్నాడు. మరి నీ నోరు అనుభవం నీకుందా? కుసావా అనుభవం నీకుందా? ఇంకా చెబుతా. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 30 వచ్చేసరికి పాటలతో ప్రార్థనలు కూడా చెరసాల బ్రతకాలి, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతకాలి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. శీలను బంధించి చెరసాలలో వేసిన పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతకాలి, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతకాలి. ఈ రగ్గలు పాటగా అయితే నయ్య నన్ను పిలిచినప్పుడు పాడుకుంటే వెళ్ళాను. మొన్న 9 నన్ను పిలిచి వెళ్ళినప్పుడు పాడుకుంటూ ఎక్కడాను. ఇవాళ కాకపోతే రేపు వెళ్ళిపోవాగా వెళ్ళేటప్పుడు మనం కూడా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాం. చెప్పండి, చేసేసుకోండి, కుట్టండి, చెప్పండి, చెప్పా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాం. యెషయా గ్రంథము మరమడ 35:9. యెహోవా విమోచించిన వారు ఎవరు? యెహోవా ఎవరు? అందుచేత మోసించబడినవారు. పాటలు పాడుచు పాటలు పాడుకుంటూ తిరిగి సియోనుకు వచ్చెదరు. చెప్పండి, తిరిగి సియోనుకు వచ్చి సియోనుకి వెళ్ళిపోతాం. దేవుడితో ఒకటి పాట, ఇంకో మాట చెప్పి ముగిస్తాను. రెండోది మాట. చెప్పండి, ఒకటేమో పాట, ఆ రెండోది చెప్పమ్మా మాట. హల్లెలూయా చెప్పండి. దీనిలో ఒకటే చెప్పు, ఒకటే పాట, రెండో ఇక్కడ కథలిక
ఈ దెబ్బతో ఉంటారో పోతారో తేలుతా. ఉంటే ఉంటారో ఇక అత్తాడు తెచ్చుకున్నది మాట మంచిగా మాట్లాడతా. మా అబ్బాయి ఏమని అనుకోదు. యేసయ్య పరిశీలన చేసినప్పుడు మొట్టమొదట ఆయనకి 5 శిష్యులు, తర్వాత 12 మంది. లోకసువార్త 10కి వచ్చేసరికి 70 మంది అయ్యారు. చెప్పండి చెప్పండి. మొట్టమొదట తర్వాత 70 మంది అయ్యారండి. అదిలో 12 మంది కాదు, ఆయనకి ముందు 70 మంది అయ్యారు. నేను చూస్తున్నా కదా, ఆ రోజు పడుతున్నారు. మైకో చూశాడు. ఎవరి ఆ 70 మందిని ఒకేసారి వాళ్ళని జల్లిగా పడదామనుకున్నాడు. చెప్పండి 70 మందిని జల్లెగా పడదామనుకున్నాడు. అమ్మ ఎప్పుడన్నా ఒడ్డు బిల్లుకు పంపిస్తారా? చెప్పలేమ్మా. అందిస్తా. చెప్పాలి అది చెప్పు. మూట వచ్చిందిగా, నాకు వరసని చెప్పండి. అది మొత్తం వస్తాడే, చిన్నప్పుడు వేస్తాడు. అది పూర్లు ఒకరు వగల. అది మరి గుడ్డు ఉండోళ్ళు కుట్లో పూసుకుంటారు. ఆ 2 ఉండు చూసా, ఎక్కడే డబ్బాలు పోసుకుంటారా? నోళ్ళు వాళ్ళకు మళ్ళీ ఎత్తలు పోసుకుంటారా? పోసుకోరు, నల్లలు పడతారు. అలవరికి నూకలు మేము 2 కలిసే ఉంటాయి. ఇప్పుడు ఈ మందలో కొందరు జాగ్రత్త. అప్పుడుదా కలిసే ఉంది. అదే దేవో అది గంగల లోకాలు బయటికి వచ్చేసింది. చెప్పండి బయటికి. నన్నేమనుకోద్దు, మీకు నమస్కారం చేస్తావా? గుండె వదలే కాదు, తెలుసుకోండి, జాగ్రత్త. బయటకు వచ్చేయండి. ఒరిజినల్ బియ్యం డబ్బాలో పోసుకున్నారు. నేను స్తోత్రము. అయ్యో చెప్పు డబ్బాలకి వెళ్ళిపోయాక ఇప్పుడు దేనికి దానికి సంబంధం లేక సంబంధము అవి దాటి వెళ్ళిపోయింది. ఒకసారి ఆయన అయ్యా నీ చీలో ఏం పూలు వేసామని అడిగాడు. అందులో ఉండేగా చెప్పను. నీ చీలో ఏం వేసామని చెప్పాడు. యా గోధుమలు అన్నాడు. చెప్పండి గోధుమలు. అలా మరి గురువులు కూడా వచ్చింది అయ్యా అన్నారు. అంటే అతీతి కాని మంద అతీతి
కానీ మంద అయ్యా గురువులకు కూర్చోవద్దు కోతకావట్టంలే కుదరాసు భాగ్యంలో నాకర ప్రసంగం ఏమవుతుంది కోతకాలం రాకడ కాలం వచ్చినప్పుడు సుమతే దేవదూతలు పంపిస్తా మనోడు ఎంతలా భాష దేవదూతలకి కొడవని చూపిస్తా ఆడు పొడవా దేవదూతలు జాగ్రత్తగా బోధుల్లో ఒక పక్క పెట్టు గురువునే ఒక పక్క పెట్టు అయిపోయింది కథగా అయ్యా గోధుమ వాళ్ళు ఆ కుట్లో పోయి అడా ఇందాక బియ్యం అవడా ఇందాక బియ్యం ఎక్కడ చూడండి అలా దాటి అందరికి బంగాళాలు మంచిదా మంచిదా త్వరగా మెలిమి బంగారు స్థలమందు నిలపిన కొలువరాని బోలు బలమైన పాదాలు మెలిమి బంగారు స్థలమందు నిలపిన కొలువరాని బోలు బలమైన పాదాలు ఆలెబనోను సమరూప వైఖరి ఆలెబనోను సమరూప వైఖరి బలవంతుడకు వాడు బహు ప్రియుడా అల్లెలుగా దేవ కుటుంబ పోసారా చేశా గురువులు కాల్చమన్నాడు బాధ్యతలు తీసుకొని ఉండొచ్చు సంస్కారము చేసుకొని ఉండొచ్చు కానీ జాగ్రత్త కోత కాలం వచ్చింది చూపడితే కాల్చి పడతా ఒకటి బియ్యము రెండు గోధుమలు మూడు బుద్ధి కలిగిన కన్నికలు రెండు బుద్ధి లేని కన్నికలు కాబట్టి ఒకడేమో కన్నికలు రెండు బుద్ధి లేని కన్నికలు శరీరం పెట్టాట బుద్ధి లేని కన్యకలు దారిపోయారు బుద్ధి లేని కన్యక దారి బుద్ధి కలిగిన రంగాన్నే రండి అగండి నీ పోత సిద్ధపడిచిన రాజ్యం చూడండి నుకోసము సిద్ధపడిచిన రాజ్యాలు తలుపు తీశాడు మయ్య ఎవరు ఇందాక బియ్యము
గోధుమలు గోధుమలు పొట్టులోకి వెళ్ళిపోయింది. బుద్ధి కలిచిన నీకోసము సిద్ధపరిచిన రాజ్యం అందరికీ ఉన్న జాగ్రత్త. దానికి వెళ్ళాము. అందరికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి. ఇప్పుడు వేసుకున్నారే అట్ట ఇవ్వబడతాయి. బంగారు వేదులు శృంగారముగ తిరిగి ఆదినమో ఎప్పుడొచ్చునో బంగారు వీధులలో శృంగారముగ తిరిగి ఆదినమో ఎప్పుడొచ్చునో 12 గుమ్మముల పట్టణములు నా ప్రభుత్వం హర్షించే దినమెప్పుడో. 12 గుమ్మముల పట్టణములు నా ప్రభుత్వం హర్షించే దినమెప్పుడో. బుద్ధి కలిసిన కన్యకలు లోళ్ళకెళ్ళి ఇందులో కూర్చున్నాడు. ఎడా చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమా. ఇందులో కూర్చున్నాడు. ఇది ఒరిజినల్ బోధ అంటారు. ఖర్చు లేదు, పుచ్చు లేదు. కిరాల్లో సగం పెడతారు. పాటలందరూ వస్తారు. సత్యేది మాట్లాడాలని అదేదా అందరూ ఇందులో కూర్చున్నారు. ఇక జారిపడి మనుషా దాని బుద్ధి లేని మంద దాని పనికి మారిన మంద నేవచ్చావయ్యా, ఇందులోంచి పడిపోయాడు. చెప్పండి, ఇందులోంచి తలుపు తట్టినను తిరుగగా తిరుగులేని తీర్పు జీవము శాంతి ఎతకి పరకాలు ఇదేని శ్వాసము తలుపు తట్టినను తిరుగగా లక్కని చూపుతూ జాగ్రత్త. మీరెవరో అడిగాడు. అయ్యా నాకు తెలియదు. నాకు తెలీదు, వెళ్ళిపోండి అన్నాడు. అయ్యా ఎక్కడికి లేవు అయ్యా నడవడా జరగకుండా పట్టండి. ఉండే 4 రోజులు ఎక్కడికి వెళ్తామో, ఎక్కడికి వెళ్తారా శివకయ్యను ఇలా కాళ్ళు చేతులు కనబడినా అదే ఇలా కాళ్ళు చేతులు కట్టి అగ్ని గుండములు పడేయమన్నా.
అయిపోయింది కథ. నేను ఒక రోజు నేను చాలా పరిమాణంలో చర్చికి ఆడే ఉందా. ఒక ఆమె అప్పుడప్పుడు పొగుతూ ఉంటుంది, అబ్బాయి ఎవరో మా కూర్చొని అన్నాక ఏ చేయాలని అడిగా. నేనే సోమవారాలు పెట్టి మాదే పరిశోధన మంట ఉంటుంది. నేను అవతలకి వెళ్ళాను కొన్ని పోవాల. ఆ మంట చూడాలని ఆమె వెళ్ళా. అందగాడా పాడు జరుగుతుంది. అందగాడ ఇంకొక మాట దాంట్లో ఉందమ్మా. అందగా అని పాడు పడుతుంది. కానీ అందగాడ నీకోసం కాల్చుకున్నాను రమణ పుడుతుంది. ఊరి పాడి గట్రా ఉంటే అందగాడ తొందరగా ఎట్లుంది. కాళ్ళు నిలబడతలా, కళ్ళు నిలబడతలా. అందగాడ రమ్మని పిలుస్తుంది. అమ్మది పదేశ్వరి చెప్పండి పెంచుకుంటానమాట. బతికేమో అందగాడ పడుతుంది. అయిందా వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? అమ్మా వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? అందగాడ తొందరగా రమ్మని పిలుస్తుంది. నీ లేదని బాధ లేదు నాకు నీతో. ఈ బ్యాచ్ ఎక్కడికి చెబుతా. నాశనం చెప్పేదా అందగాడ తొందర వేయానికి వేస్తాం. వీళ్ళు ఏ పుటాకి చెందిన వాళ్ళు చెప్పండి. వీళ్ళు ఏ మూటాకి చెందిన కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. గట్టిగా దొట్టులలో చెప్పండి. దొట్టులలో దేవుని మనిషిన మంద పాతాళాలకు వెళ్ళిపోతారు.